అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ నా నమస్కారం. ముదురుతున్న ఎండలు చాలా తీవ్రతగా ఉన్న ఎండలు. ఈ ఏప్రిల్ మే నెలల్లో చాలా నాటుకోళ్ళు ఈ ఎండ తాకిడికి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారి కోసం స్పెషల్గా ఒక వీడియో తీద్దామని అనుకున్నాను. అయితే మనము ఈ ఎండాకాలంలో ఈ నాటుకోళ్ళను ఎట్లా రక్షించుకోవాలి, వీటికి రక్షణగా మనం ఏం చేపట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు మన ఫామ్లో చూడొచ్చు. ఒకసారి మన నాటుకోళ్ళన్నీ కూడా చెట్ల కింద చాలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇవి అసలు మధ్యాహ్నం అయిందంటే అసలు ఎండకు అస్సలు బయటకు వెళ్ళవు. ఎందుకంటే వాటికి ఇక్కడ చల్లగా ఉంటుందని రెగ్యులర్గా తెలుసు. కాబట్టి ఇక్కడికే వస్తాయి. ఇక్కడ చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే మనము రెగ్యులర్గా ఈ చెట్లకు కింద నీళ్లు పడతామన్నమాట. మనకు నాటుకోళ్ళు పెంచే వాళ్ళకు ప్లేసు ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా చెట్లు ఉండాలి. మనం ప్రతి వీడియోలో కూడా చెప్తాం. మస్ట్ చెట్లు అనేది ఇలాంటి చిన్న చిన్న పొదలు లాంటి చెట్లు ఉంటే ఇంకా మరీ బెస్ట్. ఎందుకంటే ఆ ఎండను వడగాల్పులు కూడా వచ్చినప్పుడు చిన్న పొద లాంటిది చెట్టు ఉంటే ఆ వడగాల్పులు కూడా ఆపేస్తుంది అన్నమాట, కోడి దాని కింద ఉంటే. సో ఈ విధంగా మనము వీటికి కింది నుంచి చల్లదనాన్ని ఇస్తుంది. వాటర్ కింద భూమిని తడిపితే అది చల్లదనాన్ని ఇస్తుంది. అందుకనే ఇట్లా దొబ్బుకుంటూ అది భూమి అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి అది దొబ్బి దాంట్లోనే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట పండుకొని. మనకు అక్కడే చూడొచ్చు. అక్కడ లోపల కూడా మనకు నాటుకోళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాయి. చెట్ల పైన కూడా ఎక్కినాయి చూడొచ్చు ఒకసారి మీరు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే వీటికి చెట్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఎండ తాకిడికి ఇక్కడ ఉండవు ఇవి. దాదాపు ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా చెట్ల కిందనే ఉంటాయి. అందుకని మనము ఖచ్చితంగా మన నాటుకోళ్ళ ఫామ్లో చెట్లు అనేది పెంచుకోవాలి. అలాగే చెట్లకు రెగ్యులర్గా డైలీ మనం వాటర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి ఎండ, కింద భూమి కూడా వేడిగా ఉంటే అది ఎండ కొంచెం తగిలినా కానీ భూమి వేడి వల్ల అట్లా కూడా ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని బాడీ అనేది తట్టుకోదు ఎండకు. కొంచెం ఇమ్యూనిటీ ఎక్కువనే ఉన్నా కానీ మరీ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటే తట్టుకోదు. మనుషులమే తట్టుకుంటలేం. కాబట్టి కోళ్ళు అనేటివి ఈ ఎండ తీవ్రత 45, 46 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి ఈ కోళ్ళు తట్టుకునే శక్తి ఉండదు. అందుకనే మనము ఈ రక్షణగా మనము రక్షణ చర్యలు చేపట్టాలి ఖచ్చితంగా. నిర్లక్ష్యం చేస్తే మాత్రం కోళ్ళు మొత్తానికే అన్నీ కూడా చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే నేను నా ఫామ్లో ఏం చేస్తున్నానో ఇప్పుడు తెలుపుతాను ఒకసారి. ఫస్ట్ మనము ఈ చెట్లు అనేటివి 2 years బ్యాక్ పెట్టిన మొత్తం ఇవన్నీ కూడా. ఇవి మనము పెట్టింది కేవలం నాటుకోళ్ళ కోసమే. ఈ దానిమ్మ చెట్టు కానీ, నిమ్మ చెట్టు కానీ, ఈ పూల చెట్లు కానీ, ఇక్కడ పైన చూస్తారు కదా అల్లనేర చెట్టు, ఇట్లా అటు సైడ్ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. ఇవి ఎండాకాలం వచ్చిందంటే వీటికి చెట్ల కింద ఉండడం అలవాటు. కాబట్టి ఇవి ఈ చెట్ల కింద ఉంటాయని చెప్పేసి ఈ చెట్లు పెట్టడం జరిగింది. అట్లాగే మనకు కూడా ఎండాకాలం దీని కింద రెస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ చెట్లు అనేది పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు మీ ఫామ్లో చెట్లు అనేవి ఉంచుకోండి. అట్లాగే రెగ్యులర్గా నీళ్ళు అయితే ఇవ్వండి చెట్లకు. ఎందుకంటే అవి చెట్ల కింద కొద్దిసేపు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆగుతాయి. కాబట్టి అది దొబ్బుతూ మట్టిని తవ్వుతూ వచ్చే చల్లదనం అనేది మట్టి చల్లగా ఉంటుంది కాబట్టి దానిపైన కూర్చుంటుంది. కాసేపు ఎండకు రిలాక్స్ తీసుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చేస్తే పైనుంచి ఎండ తగలదు, కింద నుంచి పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఎండ అసలు వీటికి అస్సలు తగలదు అన్నమాట. సో చిన్నపిల్లలకు కూడా మనకు ఎండ తగలకుంటుంటుంది. అట్లాగే ఎవరైనా చెట్లు లేని వాళ్ళు ఉంటే
మన గ్రీన్ మ్యాట్ దొరుకుతుంది మార్కెట్లో, అది తెచ్చి కట్టుకొని కింద మొత్తము వాటర్ ఇచ్చేయండి. పచ్చిగా ఉంటుంది కాబట్టి అట్లా కూడా కొంచెము వీటికి రిలాక్స్ అవుతుంది. మనకు జనరల్గా ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఈ 2 నెలల్లో మాత్రం ఖచ్చితంగా వీటికి జాగ్రత్తలు పాటించాలి. ఎండ వల్ల చాలా రోగాలు వస్తాయి. అట్లాగే డిహైడ్రేషన్ అయిపోయి మొత్తం బాడీ హీట్ ఎక్కి చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మనము ఈ ఈ కోళ్ళు ఉన్న దగ్గర ఖచ్చితంగా వాటర్ పెట్టుకోవాలి. వాటరు ఒక 2-3 ప్లేసుల్లో వాటర్ పెట్టుకుంటే ఇవి ఒక గంటకోసారి ఖచ్చితంగా ఎండాకాలం వాటర్ తాగుతాయి. అందువల్ల మనము ఈ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ కోళ్ళు అనేటివి చనిపోయి చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో మనము ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చెట్లకు నీళ్ళు పట్టండి. చెట్లు లేని వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసుకోండి. షెడ్లో కూడా కొంచెం చల్లదనంగా ఉండడానికి కింద అందులో కూడా నీళ్ళు పట్టండి, పర్వాలేదు. ఆ విధంగా చేసుకుంటే ఈ నాటుకోళ్ళకు ఎండ అనేది తీవ్రత తక్కువ తగులుతుంది. సో ఈ విధంగా పాటిస్తారని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.